చాలా సంవత్సరాల క్రితం ఒక అడవి మధ్యలో ఉన్న ఓ చిన్న ఊరిని ప్రజలు విడిచిపెట్టారు. ఆ ఊరినే ఇప్పటి జనాలు దెయ్యం ఊరు అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏదో అపకృతి శక్తి ఉంది అని అందరూ నమ్ముతారు. ఒకసారి నగరానికి చెందిన నలుగురు స్నేహితులు రాహుల్, హరీష్, మీనా మరియు స్వాతి ఆ ఊరి కథలు విని నిజమా కాదా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి అయ్యేసరికి వాళ్ళు ఆ ఊర్లోకి చేరుకున్నారు. ఊరు నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా మనిషి అన్నవారు లేరు. వాతావరణం దారుణంగా వింతగా మారింది. గాలి ఊపిరి పీల్చినట్టు వినిపిస్తుంది. పాత ఇంటి తలుపులు శబ్దాలు చేస్తున్నాయి. అందరూ ఓ పాత ఇంటిలోకి వెళ్లారు. ఇంటి గదుల్లో దుమ్ము, చీకటి, మరగుజ్జు నకిలీ బొమ్మలు, గోడలపై రక్తపు మచ్చలు వంటి గుర్తులు కనిపించాయి. అక్కడ వాళ్లకు ఒక పాత డైరీ దొరికింది. అందులో ఇలా ఉంది: ఈ ఊరిని శపించిన ఆత్మ ఇప్పటికీ చుట్టూ తిరుగుతోంది. నా బిడ్డను తీసుకెళ్లిన వాళ్లను వదిలిపెట్టేది లేదు. అది చదువుతూనే ఓ పెద్ద గగ్గోలు వినిపించింది. ఎవరో కేకలేస్తున్నారు. ఆ వెంటనే వాళ్ల ముందు తెల్లని చీరకట్టులో ఓ మహిళ కనిపించింది. ముఖం కనిపించదగినట్లుండదు. చేతిలో ఒక పీచు పట్టుకుని వాళ్ల వైపు నడుస్తోంది. రాహుల్ అరవడంతో ఆ ఆత్మ ఒక్కసారిగా ఆగిపోయింది. నన్ను కాపాడండి అని ఆమె మాట్లాడింది. ఆమె ఆత్మ కాదని, ఆ ఊర్లో పాపం చేసిన వాళ్ల చేతిలో మరణించిన బాధితురాలు అని తెలుస్తుంది. ఆమె ఆత్మకు శాంతి కలిగించాలంటే ఎవరు ఆమెపై అక్రమాలు చేశారో బయటపెట్టాలని ఆమె కోరింది. వాళ్ల గ్రామం చుట్టూ ఆధారాలు వెతికారు. చివరికి ఒక పాత పంచాయతీ నోట్బుక్ దొరికింది. అందులో నిజాలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లను బయటకు తీసి పోలీసులకు అప్పగించాక ఆ ఆత్మ ఆనందంగా మాయమైంది. నీతి: అసత్యం, పాపం ఎప్పటికైనా బయటపడతాయి. దెయ్యం ఉన్నా లేకున్నా సత్యమే చివరకు గెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.